బయట వర్షం పడుతుంది, రూమ్లో బోర్ కొడుతుంది. సర్లే కదా అని అలా రీల్ స్క్రోల్ చేస్తుంటే వన్ రీల్ గాట్ మై అటెన్షన్. ఇంతకీ ఆ రీల్లో ఏముంది? వర్షాకాలం. చిన్నప్పుడు మనందరి ఫేవరెట్ కదా ఇది. వర్షం వచ్చే ముందు ఆ మట్టి వాసన లేని బాల్యాన్ని అస్సలు ఊహించుకోలేం. వర్షం పడుతుంది, ఇవాళకి స్కూల్కి వద్దులే అనగానే ఎక్కలేని ఆనందం. ఇక రోజంతా కూర్చుని కార్టూన్స్ చూస్తూ ఉండేవాళ్ళం. ఒకవేళ స్కూల్కి వెళ్లాల్సి వస్తే సగం క్లాస్ ఖాళీ. కలర్ఫుల్ రెయిన్ కోట్స్ వేసుకొని లింగ్ అంటూ వెళ్ళేవాళ్ళం. ఇక ఇంటికి వచ్చేసి గ్యాంగ్ అంతా కలిసి పేపర్ బోట్లు చేసుకొని ఆడుకోవడం. ఓ పక్కన అమ్మ అరుస్తున్నా డాబా పైన వర్షంలో తడుస్తూ డాన్స్ లేయడం. ఆ రోజులే వేరు కదా. ఎప్పుడు రోడ్ మీద వెళ్తూ బురద మీద పడితే చీ అనుకుంటున్నాం, కానీ అప్పట్లో ఆ బురదలోనే ఎగురుతూ ఒకరి మీద ఒకరి నీళ్లు జల్లుకుంటూ ఆడుకున్న రోజులు. అదే వర్షంలో తడుస్తూ క్రికెట్ ఆడుకున్న క్షణాలు. రెయిన్బో కోసం ఫ్రెండ్స్ అందరం కలిసి చూసిన ఎదురు చూపులు. ఫ్రెండ్స్ అంటే గుర్తొచ్చింది. సరదాగా స్కూల్ డేస్కి వెళ్ళొద్దామా? సీరియస్గా క్లాస్ జరుగుతుంది. బయట ఆకాశం నల్ల మబ్బులతో కమ్మేసింది. క్లాస్లో మన ఫేవరెట్ టీచర్. అందరిలో తెలియని ఒక ఎక్సైట్మెంట్. మనందరికీ అప్పటికీ తెలుస్తుంది క్లాస్ ఆగిపోతుంది అని. ఓకే స్టూడెంట్స్, మీకు ఒక విషయం చెప్పనా అంటూ టీచర్ స్టార్ట్ చేస్తారు. బయట వర్షం, క్లాస్లో ఫేవరెట్ టీచర్, వీటితో పాటు ఆ టీచర్ చెప్పే లైఫ్ లెసన్స్. ఆ రోజులు మళ్ళీ రావేమో కదా. వర్షం ఆగిపోయిన తర్వాత చెట్ల ఆకుల పైన ఉన్న నీళ్ల తుంపలు జల్లుకున్న రోజులు. అదే వర్షంలో తడిచి జలుబొస్తే అమ్మతో తిట్లు, అమ్మ చేసి పెట్టి వేడి వేడి పకోడీలు, ఆ వర్షంలో పెట్టుకునే సైకిల్ రేసులు. అప్పట్లో చిన్న వర్షానికి కరెంట్ తీసేసేవారు కదా. కరెంట్ పోయాక బయట వర్షం సౌండ్, ఇంట్లో మనం క్యాండిల్ పెట్టుకుని అందరం అక్కడే కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ చేసిన భోజనాలు. ఇలా చెప్పుకుంటూ పోతే చైల్డ్హుడ్కి వర్షానికి ఒక విడదీయలేని అనుబంధమే ఉండేది. దీస్ రెయిన్స్ స్టిల్ హోల్డ్ అ స్పెషల్ ప్లేస్ ఇన్ అవర్ హార్ట్స్. గోల్డెన్ డేస్ కదా అవన్నీ. మనకి ఎంత ఏజ్ వచ్చినా ఎప్పటికీ మారింది ఏదైనా ఉంది అంటే వర్షంలో తడిచిన తర్వాత అమ్మతో చివాట్లు. ఏమంటారు? ఇట్లు మీ ఝాన్సీ 9 వరకు.